దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతోంది. ఈ రోజు వైద్య సేవలు నిలిపివేశారు. ఐఎంఎంఏ 24 గంటల బంద్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటల్ సైతం ఓపీ సేవలను నిలిపివేశాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయని, రేపు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వైద్య విద్యార్థులు నిరసనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 2 లక్షల మంది డాక్టర్లు వైద్య సేవలు నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నారు. పలు నగరాల్లో నిరసనలు తెలుపుతూ ర్యాలీలు చేశారు. గడిచిన 5 రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు వైద్య సేవలు నిలిపివేశారు. చెన్నైలో న్యాయం కావాలి అంటూ వైద్యులు వీధుల్లోకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. బెంగాల్ వ్యాప్తంగా వైద్య సేవలు స్తంభించిపోయాయి. పాట్నాలో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఆసుపత్రి బయట వేచి ఉన్నారు. ముంబైలోనూ వైద్య సేవలు నిలిచిపోయాయి. రాజ్కోట్లో వైద్యులు వైద్య సేవలు నిలిపివేసి ధర్నాలు నిర్వహించారు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడే తమకే రక్షణ లేకపోతే ఎలా అంటున్నారు వైద్యులు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వైద్యులు ఆందోళన నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుండి క్లాక్ టవర్ వరకు వైద్యులు ర్యాలీ చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యుల ఆందోళన ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. జస్టిస్ ఫర్ ద విక్టిమ్ అనే నినాదంతో ఈఎస్ఐసి వైద్య కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్లో వైద్యులు, వైద్య సిబ్బంది, పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. డాక్టర్లందరూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మెమోరాండం అందజేశారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థినులు ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నారాయణపేటలో వైద్యులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అఘాయిత్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి వైద్య కళాశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పెవిలియన్ గ్రౌండ్ నుండి జడ్పీ సెంటర్ వరకు వైద్యులు ఆందోళన చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లపై దాడులు ఒక ఎత్తు అయితే, పనిచేస్తున్న చోటే వర్క్ ప్లేస్లోనే ఒక మహిళా డాక్టర్పై ఇంత అగాత్యం జరగడం నిజంగా చాలా 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 శోచనీయం. అంటే వర్క్ ప్లేస్లో కూడా సేఫ్టీ లేకపోవడం అనేది ఎంత బాధాకరం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దీని వెనక ఎంత పెద్దోళ్ళు ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఈరోజు 9వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు 17వ తారీఖు, అంటే దాదాపు 8 రోజుల నుంచి ఎటువంటి యాక్షన్ లేదు. ఇందులో అన్నిటికంటే సిగ్గుచేయటం ఏంటంటే, ఒక మహిళా సీఎంగా ఉండి హోమ్ మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీ 2 కూడా తన చేతిలో ఉంచుకొని ఇమీడియట్గా ఎవరైతే ఇలాంటి క్రూరాలు చేశారో వాళ్ళకి శిక్ష ఇమీడియట్గా పడితేనే నెక్స్ట్ ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మనల్ని కాపాడటానికి, మేము ప్రజలను కాపాడటానికి ఆడుంటే వర్క్ ప్లేస్లో మీరు మమ్మల్ని కాపాడలేకపోతే ఇంకెందుకు ఈ ప్రజాస్వామ్యం? ఏపీ వ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగారు. వైద్యురాలిపై జరిగిన దురాగతంపై తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్యులు ఓపీలు బాయ్కాట్ చేశారు. ఓపీ లేదని తెలియక నెల్లూరు, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి వందలాది మంది రోగులు తరలివచ్చారు. అయితే వైద్య సేవలు నిలిచిపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. విజయవాడలోనూ ఆందోళన నిర్వహించారు. జనరల్ ఆసుపత్రి ముందు వైద్యులు బైఠాయించారు. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో వైద్యులు, సిబ్బంది భారీ ప్రదర్శన చేపట్టారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన చేశారు. విశాఖలో వైద్య విద్యార్థులు ప్రజా సంఘాల నిరసన ర్యాలీ చేపట్టాయి.
విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైద్య విద్యార్థులు నిరసన చేశారు. మల్కాపురం ఈఎస్ఐ ఆసుపత్రి నుంచి వైద్యులు ర్యాలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లోని ఇందిరా కూడల్లో మానవహారం నిర్మించారు. గుంటూరులో ఐఎంఐ విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. గుంటూరు అంబేద్కర్ కూడల్ నుంచి జీజీహెచ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీలో వైద్యులు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. నరసరావుపేటలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఓపీ సేవలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైద్యులు విధులను బహిష్కరించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల సమ్మెతో రోగులకు సేవలు అందలేదు. రేయింబవళ్లు సేవలందిస్తున్న తమకు రక్షణ కరువైందని మహిళా వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. For Nirbhaya 2, whatever has happened in Kolkata, we are feeling very sad and bad about it. We want government to take strict measures against those who have done this. We want the culprits to be given the highest punishment possible. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది విధులను బహిష్కరించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వైద్యులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైద్య సేవలు నిలిపేశారు వైద్యులు. బాధితురాలి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేశారు. ఎమర్జెన్సీ సేవలు యథావిధిగా కొనసాగాయి. దోషులను శిక్షించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు వైద్యులు. Savior!